ఓం శ్రీ సాయిరామ్. నా పేరు శేషమ్మ. మా ఆయన పేరు సంతోష్ కుమార్. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. మా ఫ్యామిలీ అది. నా కొడుకు నెల పిల్లోడే కళ్ళల్లో నీళ్ళు ఎక్కువ కాస్తాండ, పిసులు కడతాండ. ధర్మవరంలో, అనంతపూర్లో ఎంతమంది డాక్టర్లకు చూపించినా గానీ అవి తగ్గలే. మా మధ్యని పిలుచుకొని నేను రానంటే అతను బలవంతం చేసి పుట్టపర్తి పిలిచకపోయి, ఈ రోజు ఒక్కటి నేను ఉంటానమ్మా, మళ్ళా నేను ఉండను అని చెప్పినారు. సరేలే ఈ రోజు ఒక్కటే చూపించు అంటే చూపించంటే అప్పుడు సాయంత్రం 4 గంటలప్పుడు అందరు లైన్ నిలబడతాను సార్. అప్పుడు క్యూలో నిలబడతాండి. ఆ పక్క ఈ పక్క స్వామి పాద నమస్కారాలు ఇస్తాండి. ఇది 50 ఏళ్ల కిందట. అప్పుడు పోయి స్వామి బాబుకు కంట్లో నీళ్లు కారుతాండ, పిసులు కడతాందంటే ఏం తట్టుకోలేవా, ఉండు అని అన్నారు. మళ్ళీ ఈ వచ్చినప్పుడు ఈ పక్క వచ్చినప్పుడు స్వామి ఇదైతే పేరు పెట్టండి, నాకు బాబుకు నీళ్లు కారుతానే ఉన్నాయి, పిసులు కడతాయి, ఎంతమంది డాక్టర్లకు చూపించినా పోలే అంటే అప్పుడు స్వామి ఈ బూది సృష్టి ఇచ్చి వానికి నుసుట పెట్టి ఇట్లా తల మీద నిమిరినాడు. తల మీద నిమిరితే అప్పుడు ఆ క్షణమే నీళ్ళు ఆగిపోయినాయి. మళ్ళీ రూమ్కి వచ్చి ఇంకా పదాం పప్ప నువ్వు ఉన్నానంటారు కదా అంటే, అంత బిర్యానీ మా ఇంట్లో నమ్మలే, నువ్వే పెట్టుకొని వచ్చినావులే, అంత బిర్యానీ స్వామి ఇదవుతుందనే పోనీ నేనే పేరు పెట్టుకొని వచ్చిన. మరి కట్లో పిసురు నీళ్ళు అంటే ఇంకా అప్పుడు నమ్మినారు వాళ్ళు. అప్పుడు నమ్మితే ఇంకా సరేలే అని మళ్ళా నా పెద్ద కూతురికి తలలో దువ్వెని పెడితే చాలా ఏడుస్తా ఉండే, ఇదిగా ఉండే. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చింటే ఆ పాపను పిలుచుకొని పోయినాను. పిలుచుకొని పోయింటే అప్పుడు స్వామి ఏమ్మా అంటే, ఇట్లా స్వామి తలలో చెయ్యే పెట్టలేదు, చాలా ఏడుస్తుందంటే 3 మాటలు తల నిమిరి ఆ పాపకి విభూది పూసి విభూది పెట్టి ఇంకా ఆ పొద్దు నుంచి ఆ పాప ఎంటికలు ఎట్లా పీకినా కానీ ఏం మాట్లాడలేదు సార్. మళ్ళా నాకు 3 బిడ్డలు అయినాక ఆపరేషన్ చేయించుకోవాలా, మా ఆయనకి ఏం తెలియదు కదా అని అందరూ ఆపరేషన్ కూడా పోయింటే మళ్ళీ అందరూ వచ్చి ఏమొద్దు, ఆ పిల్లలకి ఏం తెలియదు, ఇద్దరు కొడుకు పుడతాలే అని అందరూ అంది. మళ్ళీ స్వామి తర్వాత కొడుకు పుడతాలే అమ్మ, చేయించుకోవద్దు అని చెప్పారు. నాకు డైరెక్ట్గానే చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు దేవునిలో నేను కళ్ళు మూసుకొని సాయిరామ్ అని కూర్చుంటే స్వామి వచ్చి ఎదురు కూర్చుంటాడు. ఎదురు కూర్చుంటే నాకు ఎప్పుడు చూసింలే, నేను స్వామినే చూసింలే. పడిపోతాను నేను. పడిపోతే అప్పుడు మా అత్తమ్మ భజనకు పోతుంది, నగర సంగీతనకు భజనకు అంతా పోతుంది మా అత్తమ్మ. అమ్మాయి వాళ్ళు 2 వచ్చి మా ఇంట్లో రోజు పొద్దున్న సాయంకాలం భజన చేసిపోతా అంటే వాళ్ళని అడిగితే నీకు ఎవరు కనపడతారంటే నేనేం చూసింలే కదా, ఫోటో ఉంది. ఈ అప్ప కనపడతాడంటే ఆ అప్ప అనకూడదమ్మా, స్వామి నువ్వు నిదానంగా ఆలోచించుకొని ఎందుకు వస్తాను స్వామి అని అడుగు అంటే అప్పుడు అడిగితే నీ మంచే నాయన, నీకు మంచి చేసేకే వస్తాడా, నువ్వేం భయపడద్దు, నేనేం దయాన్ని కాదు, భూతాన్ని కాదు, నేను మనిషినేను అని అప్పుడు చెప్పినారు స్వామి. ఇంకా అప్పటి నుంచి నాకు స్వామి అంటే చాలా నమ్మకం అయిపోయా. ఇంకా స్వామి అనుకోకుండా ఏ పని నేను చేయను. నా బిడ్డలకు అందరికీ స్వామి దయతోనే మిగిలిన అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మిద్ది పైన నేను 2వ అంతస్తులో కార్తీక మాసంలో దీపం పెట్టాలని పోతా అంటే కొంచెం భయంగా ఉంటా అంటే స్వామి ఏం భయపడద్దు, నేను నీ జంట ఉంటాను కదా, నువ్వేం భయపడద్దు అని చెప్పినారు. ఇంకా అది నాకు బాగా అయింది. ఇంకా నేను ఏమనుకున్నా ఆయన నాకు నెరవేరుస్తానే ఉన్నారు. నా బిడ్డలకు కానీ నాకు కానీ వానికి కానీ ఏమన్నా ప్రసాదాలు, సినిమా పోతే సినిమాలోనే వాని చేతిలోకి ఏమన్నా ఇచ్చేది, మనకి తెలియదు కదా, నలిపి పారేస్తాను. ఆ 3వ పాప పుట్టినప్పుడు నీళ్లు పోసి బొడ్డు కోసి చాట్లో మేము బియ్యం పోసి పండేస్తాం కదా, పండేస్తే ఆ బొడ్డు నిండా ఇంతెత్తు ఈబూది వచ్చింది. సాయి గీత అని పెట్టినాము. ఆ పాపకు ఇంతెత్తు ఈబూది వచ్చింది. అప్పుడు చిన్న బిడ్డ కదా, దిష్టి అవుతుందని చెప్పకుండా కానీ జనాలు పట్టకుండా వస్తుంది. అది జరిగింది సార్. 50 సంవత్సరాల క్రితము రైల్వే స్టేషన్లో భోజనాలు పెట్టాలి సార్. ఇక్కడ వాళ్ళ బస్సులు రైలు దిగినాక వాళ్ళందరికీ భోజనాలు పెట్టి బస్సులన్నీ రైల్వే స్టేషన్కే వస్తాను సార్. ఆ స్వామి ఇదితో అందరికీ పెట్టేసి పంపిస్తాను. మళ్ళీ పుట్టపర్తిలో కూడా
స్వామి సన్నిధిలో కూడా నేను పోయి అక్కడ సేవ చేసినాను. ఊర్లో కూడా భోజనాలు అవి ఇవి పెడతా అంటారు, అక్కడ కూడా స్వామి సేవనే చేసినాను. 50 ఏళ్ల నుంచి నేను చేస్తానే ఉన్నాను. మా ఇంట్లో కూడా ఈ విభూది ప్రసాదాలు స్వామి అన్ని ఇస్తానే ఉన్నారు. ముక్కోటి ఏకాదశికి తీర్థం ఇస్తారు. నా కొడుకు బాగా ఆయనే అన్ని అనుకూలం చేసినారు. నాకేమో ఇంతవరకు బాగుంది సార్. నన్ను స్వామి ఎల్లవేళలా కాపాడుతాడు. స్వామి పలక అక్కడ పెట్టినారంటే పిల్లలకి పేరు పెట్టాలని వాళ్ళు ఏమన్నా వాళ్ళ కోరికలు ఏమన్నా ఉన్నా కానీ అవి అవుతాయని రాస్తాండ్రి, లేకుంటే లేదు అని రాస్తాండ్రి, పేర్లు రాస్తాండ్రి. మళ్ళీ టెంకాయ ఒక్కటి ఆడ పెట్టేసి వస్తే ఒక చిప్పలు ఒక్కటి ఉంటాయి సార్. ఆ స్వామి ఏం చేస్తారో ఏమో తెలీదు. మళ్ళీ ఇంకా వీళ్ళకు స్వామి మాంగళ్యాలు ఇచ్చినారు. తాలిబెట్టు కొడుకు ఆడబిడ్డకైతే గిన్నె బొట్టు ఇస్తారు, కోడలికి తాలిబుట్టు ఇచ్చినారు. ముగ్గురు బిడ్డలకి అందరికీ ఇచ్చినారు. స్వామి పటంలో నుంచినే పసుపు దారంతో సహా వస్తుంది సార్. స్వామి పాదాలు ఇచ్చినారు. మళ్ళీ విగ్రహము మా ఇంట్లో పద్ధతి లేదు, సత్యనారాయణ స్వామి చేసే పద్ధతి లేదు. అందుకు చెయ్యాలా వద్దా అనుకుంటా అంటే సత్యనారాయణ స్వామి విగ్రహం ఇచ్చినారు స్వామి. ఆ విగ్రహం ఇచ్చినాక మేము ఇప్పుడు రథం చేస్తున్నాము. ఇంకా దేవుని ముందర పెట్టింటే పాదాలు అందరూ అప్పుడు పాదాలు పెద్దవి తెచ్చుకుంటానులే. అయ్యో నేను తెచ్చుకోలేకపోయినానే, నాకు ఇంట్లో ఒప్పుకోలేదు అనుకుంటే చిన్న పాదాలే స్వామి పటానికి కల్పించి 18 ఏళ్ళ కిందట స్వామి అంగడి ఎయిర్టెల్ది ఓపెనింగ్ చేసినప్పుడు పూజ పెట్టించినాము సార్. పూజ పెట్టించింటే ఆ పూజ అప్పుడు స్వామి షిరిడి బాబా విగ్రహము పెద్ద ఉంది, ఆయన ఇచ్చినారు. చాలా బాగుంది. 18 ఏళ్ళు అయితే అందులో విగ్రహం ఇచ్చి చాలా బాగుంది ఆ విగ్రహము. అందరూ వచ్చి చూసి ధన్యులైనారు సార్. ఇంత అవకాశం ఇచ్చినందుకు సాయిరామునికి ధన్యవాదాలు. జై సాయిరామ్.